పిల్లలకి స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నాం, లేకపోతే కనుక వాళ్ళకి మంచి బట్టలు ఇస్తున్నాం, అదే మంచి షూస్ ఇస్తున్నాం, లేకపోతే వాళ్ళకి పుస్తకాలు ఇస్తున్నాం, వాళ్ళకి మంచి భోజనం పెడుతున్నాం. ఇదంతా బాగుంది. ఇది ఇదివరకు స్కూళ్ళల్లో పెట్టినటువంటి దాన్ని ఇప్పుడు కళాశాలకు కూడా తీసుకెళ్లారు లోకేష్ గారు. ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు. బట్ ఆయన దృష్టికి వెళ్తే సమస్య పరిష్కరిస్తారన్న నమ్మకం అయితే నాకుంది. కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 2018-19 దిగిపోయే ముందు చిట్ట చివరి క్యాబినెట్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లందరికీ 11 నెలలకు ఒకసారి టర్మ్ క్లోజ్ చేసి ఒక నెల పోయి మళ్ళీ నెక్స్ట్ 11 నెలల పాటు ఇస్తుంటారు. అప్పుడు చంద్రబాబు గారే మాట్లాడింది ఏంటంటే, అదేంటి ఆ 2 నెలలు ఉద్యోగం ఎవడిస్తాడు, ఓ నెల 2 నెలల పాటు అది కూడా ఇవ్వాలి అంటూ ఓ జీవో జారీ చేశారు. ఇప్పుడున్నటువంటి పీయూష్ గారే అప్పుడు ఉన్నటువంటి కార్యదర్శి కూడా జీవో ఇదే ఒక ఆర్డర్ తయారు చేశారు, ఒక తీర్మానం చేశారు, అయిపోయింది. బట్ ఎలక్షన్ వచ్చేసింది, అక్కడ అయిపోయింది. ఆ ఏడాది ఇవ్వలేదు. కానీ నెక్స్ట్ వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం అది కంటిన్యూ చేసింది. ఏది అది చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయం కదా అని వదిలేయకుండా 12 నెలల జీతాన్ని కంటిన్యూ చేసింది. ప్రతి ఏడాది కూడా ఇంకొక 5 రోజుల్లో అయిపోతుందనగా మళ్ళీ నెక్స్ట్కి రెన్యువల్ చేస్తూ ఆ 12 నెలల జీతాన్ని ఇచ్చింది. ఒక నెల 4 రోజుల గ్యాప్తో మళ్ళీ రెన్యువల్ చేస్తూ వచ్చారు. ఇట్లాగా 5 ఏళ్ళు నడిచింది. చిట్ట చివరి ఏడాది మొన్న 24కి వచ్చేటప్పటికి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో అచ్చెన్నాయుడు గారు రాసిన లేఖతో అప్పుడు మీనా గారు కమిషనర్గా అదే ఎలక్షన్కి కమిషన్ హెడ్గా ఉన్నారు కాబట్టి ఆయన ఆ చివరి నెల జీతం ఆపారు. మే నెల జీతం ఆపేశారు. ఏది కాంట్రాక్ట్ లెక్చరర్ జీతాలకు సంబంధించి 12వ నెల జీతం ఆపారు. ఆ జీతం ఈ రోజు వరకు పే చేయాలి. ఆ జీతం ఈ రోజు వరకు పే చేయాలి. ఓన్లీ వాళ్ళకి కట్టాల్సింది 19 కోట్లు. లోకేష్ గారు అంటే జరిగిపోతుంది. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరెవరో మహిళామణి ఈ డబ్బులు లేవని ఆపేశారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం? లెక్చరర్ పిల్లల జీవితాల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేవాడు. వాళ్లే లేకపోతే పిల్లలే లేరు. పిల్లలకి భోజనము, యూనిఫాము అన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళకి పాఠాలు చెప్పే లెక్చరర్ కావాలి కదా. వాళ్ళకే ఈ విధమైనటువంటి ఆకలి పరిస్థితి కరెక్ట్ కాదు. ఒకసారి లోకేష్ గారు దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది ఈ 12 నెలలు అన్న సంస్కృతి ప్రారంభించి జీవో ఇచ్చింది లేదా ఆనాడు ఆర్డర్ ఇచ్చింది బాబు గారి సర్కారే కాబట్టి, వాళ్ళ అబ్బాయి అయినటువంటి లోకేష్ గారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఏడాది పొడవున 12 నెలలు అనేటటువంటిది. ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి రెన్యువల్కి సంబంధించి వాళ్ళకు ఒక సమస్య ఎదురవుతుంటుంది. ఉన్నతాధికారులు చాలా నిర్లక్ష్యం. వాళ్ళకైతే జీతం 1వ తారీఖు పడకపోతే ఇబ్బంది పడతారు. వీళ్ళ దానికి వచ్చేటప్పటికి రెన్యువల్ మామూలుగా ఏం చేయాలా, ఇలా క్లాసులు జూలైలో అట్లా బిగిన్ అయిపోతాయి, జూన్ నుంచి బిగిన్ అయిపోతాయి, చేయాలి కదా. జూనా జూలై అనేటువంటి జూన్ నుంచి బిగిన్ అయిపోతాయి సెకండ్ ఇయర్ వాళ్ళకి, జూలై నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బిగిన్ అయిపోతాయి. అట్లాంటిది వీళ్ళకి రెన్యువల్స్ తీసుకెళ్ళి అక్టోబర్లో నవంబర్లో చేస్తారు. ఈ 4 నెలల జీతం ఇస్తారు, కానీ ఆ 4-5 నెలలు వాళ్ళు మళ్ళీ అప్పులు చేసుకోవాలి. ఇది భారీ సమస్య కాదు, సింపుల్గా పరిష్కరించగలిగిన సమస్య. ఒక్కసారి లోకేష్ గారు దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. ఆ కాంట్రాక్ట్ లెక్చరర్ల యొక్క కష్టాలు తీర్చగలిగేటటువంటి మనసు అయితే ఆయనకు ఉంటుంది. ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో అయితే నాకు ఐడియా లేదు. ఒక్కసారి అది చేయగలిగితే ఆయన శాఖ వాళ్ళు బాగుంటుంది.